మహిళలకు శుభాకాంక్షలు. ఇలా సన్మాన గ్రహీత సోదరి గురించి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆర్గనైజేషన్ సర్వీస్ చేస్తూ తను అన్న చిన్నపిల్లలకి నేను ఏదైనా చేయడానికి 100 కిలోమీటర్ల నుంచి వచ్చానన్న, ఇక్కడ చేస్తున్నాను మదర్ తెరిసాలా అని చెప్తే మేము సరే అమ్మా మంచి పని అమ్మా అనుకున్నాం. తను ఒక వికలాంగురాలు, కానీ ఈరోజు ఒక 1000 మంది దాకా సహాయపడింది తను. అలాగే చాలాసార్లు జనార్దన్ గారు చెబితే ప్రతిసారి అన్నగారు ట్రస్ట్ మందేనా అని చాలాసార్లు ఉన్నారు. అన్నగారు అన్న కృష్ణ గారు ఉన్న సపోర్ట్ చాలా తను చాలా సేవలు చేసింది. మా సొంత చెల్లెల లెక్క భావించి అప్పలేదు వచ్చినా ఒక ఏదొచ్చినా కానీ నేనున్నానని వాళ్ళ విజయవాడ దీనికి అన్న మీరు ఇది చెయ్యాలన్నా జనార్దన్ అవుతున్నారని చెప్పి మమ్మల్ని పంపించి సర్వీస్ని మా అన్న చేసే కార్యక్రమంలో మేము భాగస్వాములు అయ్యాము. అలాంటి చాలా సేవలు చేస్తున్నాను షానాథ్ గారు, చాలా సంతోషం ఉంది. అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అమ్మా స్టూడెంట్స్ అందరికీ కూడా అంతా కూడా మీ అందరూ ఫ్యూచర్ ఉమెన్సే కదా, అంతా కూడా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ మీకు టీచర్స్ కంటిన్యూ అంటే మేము చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అంతా కూడా మీరు అన్ని స్కూల్స్ చాలా స్కూల్స్ అంతా కూడా మాకు చాలా సపోర్ట్ చేసి అంతా కూడాను చాలా మంది టీచర్స్ అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ నిలబడ్డారు ఈసారి అంతాను.
అందరికీ థ్యాంక్స్ అండి. అంటే మహిళా దినోత్సవం గురించి అంతా చెప్పుకున్నాం, అంతా వింటూ ఉన్నాం. ఆల్మోస్ట్ 2 days నుంచి అదే మాట్లాడుతాం. మీకు అన్నీ తెలుసు అంతా కూడాను. మళ్ళీ మేము హక్కుల గురించి మహిళా దినోత్సవం గురించి చెప్పక్కర్లేదు. మీకు ఏ సమస్య ఉన్నా ఏమన్నా సరే జనార్దన్ గారు ఎప్పుడు మీకు అండగా ఉంటారు. తప్పకుండాను మీరు ఎవరైనా సరే ఏదైనా సరే జనార్దన్ గారి దగ్గరికి వచ్చి ఏదైనా సరే పనున్నా ఏదైనా సరే డైరెక్ట్గా ఇంటి దగ్గరికి రావచ్చు. పార్టీ ఆఫీస్లో ఉంటారు. వచ్చి మీ సమస్య ఏదన్నా సరే మీరు సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి ఇంకొక మీకు స్టూడెంట్స్గా మీకే క్వశ్చన్, ఉమెన్స్ డే అంటే ఏంటి మీకు చెప్పండి. ఎవరికో ఒకళ్ళు మేమందరం వేరు, మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఏమా ఉమెన్స్ డే అంటే ఏంటి? అదే ఎందుకు జరుపుకుంటాం? ఒకరు ఎవరు ఒకరు రండి పర్వాలా. ఆడవాళ్ళకి ఏమా ఒక వినపట్లో కొంచెం గట్టి నుంచి చెప్పరు ఒకసారి ప్లీజ్. ఉమెన్స్ గ్రేట్నెస్ కోసమా? గ్రేట్నెస్ కోసమా? గ్రేట్నెస్ కోసమా? అంటే గ్రేట్నెస్ అంటే ఎలా వస్తుంది? నుంచి చెప్పా వినపట్లో ఒకసారి పర్లా. సాక్రిఫైస్ ఫేస్ చేసుకుని చేస్తారు. కానీ సాక్రిఫైసెస్ ఫేస్ చేసుకుని చేస్తున్న ఉమెన్గా ఒక ఉమెన్ స్ట్రాంగ్గా నిలబడాలంటే వెనకాల ఎంతమంది సపోర్ట్ కావాలి? ఫ్యామిలీ సపోర్ట్. మీరందరూ ఇంతగా చదువుకోబోతున్నారంటే మీ మదర్ ఫాదర్ సపోర్ట్ వల్లే కదా, అవునా కదా? ఎందుకంటే మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, పెళ్లి చేసుకోవాలి, లైఫ్ సెటిల్ అవ్వాలి. కాబట్టి మీ అందరికీ చిన్న సలహా నేను ఇచ్చేది ఒకటి, పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ, మేము గొప్ప వాళ్ళు గొప్ప అనేది మటుకు మీరు అందరూ పెట్టుకోకండి. మెయిన్ అందరూ ఈక్వల్, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఈక్వల్. ఫ్యూచర్లో వాళ్ళ హెల్ప్ మీకుంటేనే మనకు ఆడవాళ్ళు మగవాళ్ళు హెల్ప్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు. అలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు హెల్ప్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు. మీరు ఏదో మహిళా సంఘాలు ఇవన్నీ చెప్పే మాటలు విని మీ గొడవల్లో నెగిటివ్నెస్ తెచ్చుకోకుండా ఎవరు కూడా. మేము చెప్పేది ఏంటంటే మీకోసం నేను చిన్న సలహా ఇస్తున్నారే, అది ఏంటంటే అవేర్నెస్తో ఉండండి. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే మీరు దూరం రాగలిగారు, చదువుకోగలుగుతారు. అవునా? మీ ఫాదర్ ఒప్పుకోకపోతే ఏం చేసేవాళ్ళు? ఇంటికి వస్తున్నాయి కదా అందరూ. మిమ్మల్ని అంతా ఆడపిల్లలు చక్కగా చదివిస్తున్నారు కదా అందరూ. ఆ నెగ్నెస్ ఇది ఫ్యూచర్, మీ ఫ్యూచర్ కోసం చెప్పే ఒక చిన్న సలహా. ఎప్పుడూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ, లేకపోతే మేము మగవాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటారని చెప్పి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యూచర్ కోసం అందరూ ఈక్వల్. మీ సపోర్ట్ మీకు వాళ్ళ సపోర్ట్ ఉండేలాగా మీ ఫ్యూచర్ని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి ఫ్యామిలీతో స్థిరపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా.
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ మేము జేసీ ఏపీటీసీ కలిపి సంయుక్తంగా చేస్తున్నామండి ఈ ప్రోగ్రాము. వీళ్ళు చాలా గొప్పవారని మేము గుర్తించి, ఎందుకంటే మా జేసీస్లో కానీ ఒక కరస్పాండెన్స్ స్కూల్లో కానీ మా సార్ చాలా కష్టపడతారు, వాళ్ళ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మా జేసీస్ ప్రోగ్రామ్ ఉందంటే అది టైం, మేము ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటే అది 9 అయిద్దా 10 అయిద్దా అనేది తెలియదు. అలా వాళ్ళకి జేసీస్ మీద ప్రేమ ఉన్నా కానీ 50 ఏళ్ళ నుంచి జరుగుతున్న వాళ్ళు సపోర్ట్ చేయబట్టే మా జేసీస్కి వచ్చి వాళ్ళు నేషనల్ ఆర్గనైజేషన్లో సర్వీస్ చేయడానికి కారణం. దాన్ని మేము గుర్తించి మా పాస్ ప్రెసిడెంట్స్ మరి కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళకి ఈరోజు మేము ఫెలిసిటేషన్ చేయాలని అనుకున్నాము. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. జేసీను అడగగానే ఏమంటే వాళ్ళు మాతోటి సహకరించినందుకు ఏపీటీసీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి. గేమ్స్ అయిపోయినాక ఫెలిసిటేషన్ స్టార్ట్ చేద్దాం. మేడం గారు వచ్చి కేక్ కట్ చేస్తారు. రామచంద్ర సత్యనారాయణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. నేను సమాజంలో ఎంతో మంది స్త్రీలు ఎన్నో రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఒక మన దేశ ప్రథమ పౌరురాల దగ్గర నుంచి కూడా ఎంతో మంది మహిళలు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అంతెందుకు మన డీజే అన్న గెలుపులో కూడా మన వదిలమ్మ సహకారం ఎంతో ఉంది. ఎంతగా